హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నేను చికెన్ బిర్యానీ అనేది షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. దాంట్లో లాంగ్ వీడియోగా కావాలి అంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఫుల్గా లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తానని చెప్పాను. కామెంట్లు అయితే బాగానే వచ్చినాయి అనమాట. ఇంకా అందుకనేసి నేనైతే మీ ముందు తీసుకొచ్చాను లాంగ్ వీడియో రూపాన. చికెన్ బిర్యానీ అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది. ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకొని సోంపు, ఇలాచీ అనేది పొడి చేసుకొని పక్క పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో జీలకర్ర, ధనియాలు, చెక్క, లవంగా, యాలక్కాయలు, స్టార్ పువ్వు వేసేసి మంచిగా పొడి చేసేసుకోవాలన్నమాట. ఇది అనేది మసాలా కంపల్సరీగా బిర్యానీకి వేసుకోవాలి, అప్పుడే ఆ టేస్ట్ వస్తుంది. ఈ రెండు మసాలాలు లేనిదే బిర్యానీ అయితే వేస్ట్, అంత టేస్ట్ అనేది అనిపిదు అనమాట. ఇంకా పెద్ద సైజు గిన్నె అయితే తీసుకోవాలన్నమాట. బిర్యానీకి కొద్దిగా స్పేస్ ఎక్కువ ఉండేటట్టుగా చూసుకోవాలి. గిన్నె అనేది పెద్దగా అయితేనే దమ్ అనేది బాగా అయ్యిద్ది, చాలా టేస్ట్ ఉండిద్ది అనమాట. ఇంకా చికెన్ అనేది 2 సార్లు వాష్ చేసేసుకొని దాంట్లోకి సాల్ట్, పసుపు, కారం వేసేసి నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం అనేది ఆ పీస్కి పట్టాలన్నమాట. అంతసేపు నీట్గా వాటికి మసాలా పట్టి దొరికెరా ఈ లోకమే వండి వాడడానికి వేదికరా. దీనికోసం ముందుగా మనం గరం మసాలా మిక్సీ పట్టుకున్నాం కదా, అదైతే 100%కి 90% పొడి అనేది ఇప్పుడు వేసేసుకోవాలి. ఇంకా సోంపును, ఇలాచీ కూడా పొడి చేసుకున్నాం కదా, అది కూడా అంతే 90% వేసుకుని 10% అనేది ఉంచాలి. అదైతే లాస్ట్లో వేసుకోవాలన్నమాట. ఇంకా ఇది వేసేసి మళ్ళీ నీట్గా ముక్కలు పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. నీట్గా మసాజ్ చేసారనమాట పీసెస్ అన్నిటికి. ఇంకా 1 కప్పు పుదీనా అండ్ 1 కప్పు కొత్తిమీర, ఈ 2 కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇవి కూడా 2 ఒక్కొక్క, కొత్తిమీర అయితే నాకు 2 కట్టలు పట్టినాయి, పుదీనా అయితే పెద్ద కట్ట పట్టింది అనమాట. ఇంకా అవి కూడా సన్నగా కట్ చేసుకొని ఆ చికెన్కి మొత్తం గట్టిగా ప్రెస్ చేస్తా కలుపుకోవాలి. ఇంకా అల్లం పేస్ట్ వేసుకోవాలి. నేనైతే 3 స్పూన్స్ వేసుకున్నాను. అల్లం పేస్ట్ అప్పటికప్పుడు నూరు వేసుకుంటే టేస్ట్ బాగుండిద్ది. ఇంకా షాప్లో అమ్ముతారు కదా, అవి వేస్తే ఏంటో నాకు అంత టేస్ట్ అనిపించవు. ఇంకా అల్లం కూడా ఫ్రెష్గా నూరి 3 స్పూన్స్ వేసానమాట. వేసి అది కూడా పీసెస్కి పట్టేటట్టుగా నీట్గా కలుపుకున్నాను. ప్రతిదీ మనం ఏది వేసినా సరే మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ నేనైతే కేజీ ఉల్లిపాయలు కట్ చేస్తే 1/2 కేజీ ఫ్రైడ్ ఆనియన్స్ అయినట్టు అనిపించింది. నీట్గా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. వేసి మళ్ళీ గట్టిగా ప్రెస్ చేస్తా వాటికి మసాలా అనేది పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఒక 1/2 కేజీ పెరుగు వేసుకోవాలి. 1/2 కేజీ పెరుగు ప్యాకెట్ మొత్తం వేసేస్తున్నాను నేను. వేసి మొత్తం నీట్గా కలుపుకోవాలన్నమాట. చికెన్కి ఇవన్నీ పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు అనేది గడ్డలుగా ఉండకూడదు, మెత్తగా అయిపోవాలి. అట్లా గట్టిగా ప్రెస్ చేస్తా నీట్గా మిక్స్ చేసుకోండి. ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ పట్టిన జార్లోనే నేనైతే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసి పేస్ట్ పట్టేశాను. పచ్చిమిరపకాయ పేస్ట్ డైరెక్ట్ పచ్చిమిరపకాయలు వేయలేదు కాబట్టి పచ్చిమిరపకాయలు అనేది పేస్ట్ పట్టేస్తేనే బాగుంటుంది. డైరెక్ట్గా వేసే కంటే కూడా ఒక పచ్చిమిరపకాయలు వేసేసి నీట్గా పేస్ట్ పట్టేసేసేయాలి. ఇంకా నిమ్మకాయలు 4 నిమ్మకాయలు అనమాట. ఇంకా బద్దలుగా కట్ చేసుకొని నిమ్మకాయ రసం అనేది దాంట్లో పిండేస్తున్నాను. ఇంకా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అయితే దగ్గరగా 200 గ్రామ్స్ దాకా పట్టింది. అంటే 1/2 కేజీ కొద్దిగా తక్కువగా వేసుకోవాలి. వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇదే లాస్ట్ టైం కాబట్టి గట్టిగా పీసెస్ అన్నిటికి ఉప్పు, కారం, పసుపు, మసాలాలు, పెరుగు అన్నీ పట్టేటట్టుగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఈ టైంలోనే ఉప్పు కూడా చూసుకోవాలి, కొద్దిగా చూసుకొని తక్కువైతే యాడ్ చేసుకోవాలి. దాంట్లోకి నెయ్యి యాడ్ చేసేసి పైన అలా మూత పెట్టేసి రెస్ట్ ఇచ్చేయాలన్నమాట 5 to 10 minutes. ఈలోగా బియ్యం ఎసరు కోసం బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, కొద్దిగా షాజీరా, చెక్క, లవంగా, యాలక్కాయలు ఇవన్నీ వేసేసి వాటర్ పోసేసి దాంట్లోకి కొద్దిగా సోంపు యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసేసి కొద్దిగా కొత్తిమీర అండ్ పుదీనా, నిమ్మరసం ఇవి కూడా దీంట్లోకి వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని 1/2 చెక్క నిమ్మరసం కూడా పిండేసేసి ఇవనేవి పొయ్యి మీద పెట్టేసేయాలన్నమాట. నీళ్ళు అనేవి బాగా మరగాలన్నమాట. పైకి బాయిల్ అవుతున్న దాకా వెయిట్ చేయాలి. ఇవన్నీ వేస్తే ఏమైందంటే చక్కగా ఆ బిర్యానీ స్పైసెస్ అన్నీ ఆ వాటర్లోకి ఇనుకుతాయి, అప్పుడు ఆ బియ్యానికి పడతాయి. ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసేసి దీంట్లో కూడా 1 స్పూన్ నెయ్యి అనేది నేను వేస్తున్నాను. కవర్లోనే ఉంది, ఆ కవర్లో నెయ్యి వేసేసి 4 బిర్యానీ ఆకులు వేసాను అనమాట. స్టవ్ మీద పెట్టేసి బాగా మసలివ్వాలన్నమాట. నీళ్ళు అనేవి బాగా బాయిల్ అవ్వాలి.
ఇంకా అప్పుడు బాయిల్ అయినప్పుడు ఇట్లాగా జల్లెడు ఉండిద్ది కదా, ఇది తీసుకొని హెల్ప్ తోటి నేనైతే బియ్యం వేస్తున్నాను. నేను డైరెక్ట్గా అయితే వేయను, ఎప్పుడు వేయలేదు కూడా, నాకు భయం. ఇంక ఇట్లాగా జాలీలాగా తీసేసుకొని దాని సాయంతో బియ్యం అనేవి మొత్తం దాంట్లోకి యాడ్ చేయాలి. కొద్ది కూడా ఈ నీళ్ళు అనేవి దాంట్లోకి వెళ్ళకూడదు, ఎందుకంటే ఆ వాటర్ అనేవి సరిపోతాయి. ఇంకా దీంట్లోకి మనం బియ్యం మొత్తం వేసేసుకోవాలి. చూసారా, ఓ పక్కనేమో రైస్ కుక్ అవుతుంది, ఓ పక్కన మనమైతే మ్యాగ్నేట్ చేసుకున్న ఇది ఉండిద్ది కదా చికెన్, ఈ చికెన్ కూడా ఒక స్టవ్ మీద పెట్టేశారనమాట. అది కూడా ఒక 30% కుక్ అవ్వాలండి. చికెన్ కూడా పీస్ అనేది కొద్దిగా గట్టిగా అవ్వాలి, లేదనుకో పచ్చి పచ్చిగా అనిపిస్తుంది మనకి. ఇంకా చికెన్ ఓ పక్కన ఉడుకుతుంది, ఓ పక్కనేమో రైస్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా చూసారా, ప్లేట్ తీసి చూపిస్తున్నాను. అట్లాగా కుక్ అవ్వాలన్నమాట చికెన్ అనేది నీట్గా, పీస్ అనేది గట్టి పడుతుంది. ఒకసారి గరిటె తీసుకుని నీట్గా మిక్స్ చేసుకొని చికెన్ అనేది గట్టిపడేలా కుక్ చేసుకోవాలి. ఒక 100%కి 30% అనేది ఇలా కుక్ చేసుకోవాలన్నమాట. ఇంక ఇలా కుక్ చేసేసుకొని అది చికెన్ అనేది కింద దించేసి మనం రైస్ అనేది 70% కుక్ అయిన రైస్ ఇట్లా లేయర్స్ లాగా వేసేసుకోవాలి. ఇంకా చికెన్ మొత్తం కిందే ఉంది కాబట్టి నేను చికెన్ కొద్దిగా రైస్ కొద్దిగా, చికెన్ కొద్దిగా రైస్ కొద్దిగా అట్లాగే ఏం వేసుకోను. చికెన్ అనేది కిందే ఉండిద్ది మొత్తం. ఒక 30% కుక్ అయిన చికెన్ అట్లా గ్రేవీ లాగే ఉండాలన్నమాట. కింద మొత్తం చూసే ఉంటారు మీకు, అది చూస్తే ఐడియా ఉండిద్ది. ఇంకా రైస్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అది జల్లెడి గరిటె ఉంది కదా, ఆ గరిటెతోటే నీట్గా స్ప్రెడ్ చేసుకొని అలా రైస్ మొత్తం వేసేయాలన్నమాట దాని మీద. గుండెల్లో నా గూడు కడితివే, మైనా మైనా మనసే దోచి మంట పెడితివే, చెప్పే పిల్ల ఏవైంది చెప్పకుండా దాచొద్దే, చూపులతోటి ముల్లే గుచ్చి కళ్ళతోటి నవ్వొద్దే, ఈ దూరం నన్ను కాల్చుకు తిన్నది తెలుసా తెలుసా, నువ్వేగా నా ప్రాణం అని నీ కలుసా లుసా, నువ్వు లేక ఉండనే లేను నా కోసం వస్తావా మైనా మైనా. ఇంకా గరిటె సైడ్ తోటి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. రైస్ అనేది 4 సైడ్లు కవర్ అయ్యేటట్టుగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. నిన్ను చూసి పిచ్చి వాణ్ణైపోయా, ప్రేమలోన ఉంది ఏదో మాయా, ఆసే నువ్వంట గుండె శ్వాసే నువ్వంట. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ సహం వేసి సహం ఉంచాం కదా, మిగతా సహం అనేది ఇప్పుడు వేసుకోవాలి. రైస్ పైన దమ్కి పెట్టే ముందు ఇట్లా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత ఇంకా మిగిలింది గరం మసాలా ఉంటుంది కదా, ఆ గరం మసాలాను ఇలాచీ పౌడర్ది సోంపు కూడా పట్టుకున్నాం కదా, అది కూడా ఇట్లా పైన వేసుకోవాలి. అప్పుడే మనకి ఆ దమ్ చేసినప్పుడు ఆ మూత తీస్తాం కదా, అప్పుడు కరెక్ట్గా హోటల్లో ఎలా స్మెల్ వస్తుందో అలా వస్తుంది అనమాట. అన్ని మసాలాలు అన్నీ కూడా రైస్కి బట్టి మంచి ఫేవరబుల్గా చాలా అంటే చాలా బాగుండిద్ది రైస్ అనేది. ఇంకా పాలల్లో నెయ్యి కలుపుకోవాలన్నమాట. పాలు అనేవి ఒక చిన్న టీ గ్లాసుడు పాలలో ఒక 4 స్పూన్లు నెయ్యి అనేది యాడ్ చేసి రెండు మిక్స్ చేసేసి ఆ పాలు అనేవి ఆ రైస్ మీద పోసేసేయాలి. చుట్టూ పోసేసి మళ్ళీ ఒక 2 స్పూన్లు నెయ్యి అనేది దాని మీద వేసేసి ఇంకా లిడ్ ఇలా క్లోజ్ చేసేసేయాలన్నమాట. ఇంకా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అలా మూత గట్టిగా ప్రెస్ చేస్తా పెట్టేసేయాలి. ఇంకా స్టవ్ ఆన్ చేసి దాని మీద మనం దోశలు వేసుకుంటాం కదా పెంక, ఆ దోశల పెంక పెట్టేసేసి దాని మీద ఇలా గిన్నె పెట్టాలన్నమాట. ఆ గిన్నె పైన కూడా ఇంకా బరువు పెట్టాలి, అప్పుడు ఆవిరి అనేది బయటకు రాదు, కరెక్ట్గా దమ్ అయింది. ఇట్లాగా 20 మినిట్స్ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి, 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ 10 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ అయిన తర్వాత 20 మినిట్స్ అనేవి సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. 20 మినిట్స్ సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ½ అన్ అవర్ దాన్ని అలా వదిలేసేసేయాలి. ½ అన్ అవర్ వదిలేస్తే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే ఇంకా ½ అన్ అవర్ తర్వాతే మూత తీయాలి. అప్పుడే కరెక్ట్గా చల్లారి టేస్ట్ అనేది మనకు తెలిసిద్ది. ఇంకా మూత తీసేసిన తర్వాత చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇలాగ పర్ఫెక్ట్ చికెన్ దమ్ బిర్యానీ అనేది మన కోసం వచ్చింది అనమాట.
ఇదైతే రైతా తోటి, ఇంకా నేను ఆ రోజు మటన్ కర్రీ కూడా చేశాను. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. తప్పకుండా చికెన్ బిర్యానీ ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా ట్రై చేయండి. హోటల్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉండిద్ది. తప్పకుండా ట్రై చేసి ఎలాగుందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. ఇంకా మీకే రెసిపీస్ కావాలో కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మాకు చెప్పొచ్చు. నేను తప్పకుండా మీ ముందు తీసుకొస్తాను. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం చికెన్ బిర్యానీ అనేది. ఇంకా మీలో ఎంతమందికి ఇష్టమో వాళ్ళందరూ కూడా తప్పకుండా ట్రై చేసేయండి. హోటల్ స్టైల్ చికెన్ బిర్యానీ ఇంట్లోనే చేసుకుని ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై వీడియోస్ అండ్ షేరింగ్. కామెంట్ చేయండి ఎలాగున్నది అనేది కూడా, అండ్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గివ్ సపోర్ట్ అండ్ ఇలాంటి వీడియోలు ఎన్నో తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.